శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఒకరి దగ్గరికి వెళ్ళి అవకాశాలు అడగరు, ఒకరికి కనిపించి సలాం చేయరు, వేరే వాళ్ళు మోసం చేస్తే సర్లే అని చెప్పి వదిలేస్తారు, డబ్బులు లెక్క చేయరు. ఈ ఇండస్ట్రీలో ఇలాంటి మనస్తత్వంతో ఇంత అమాయకంగా ఎలా నెట్టుకు రావాలనుకుంటున్నారు? నేను నమస్తే పెట్టినా కూడా నన్ను దేకలే అనమాట. డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు నాకు ఒకసారి అడుగుతా, 2 సార్లు అడుగుతా, 3 సార్లు అడుగుతా. రాజమౌళి గారిని చాలా ఎర్లీ స్టేజ్లో చూసిన వ్యక్తి మీరు. సీరియల్స్ చేసేటప్పుడు రాజమౌళి గారు ఎలా ఉండేవారు, ఆ కథ ఎలా ఉండేది? చూస్తారు అంతే. 2 నిమిషాలు ఉండాలి డ్రెస్ చేసుకొని అంటాడు, అంతే అంతే. మీ కెరీర్లో మీకు పడ్డ సినిమా ఛత్రపతి షూటింగ్ అప్పుడు ఆల్మోస్ట్ చనిపోయారు. ప్రభాస్ గారు గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ టైంలో ఆయన శేఖర్ని వదలకూడదు అని ఒక నిర్ణయించుకొని చాలా బలం ఉపయోగించి పట్టుకోవడం వల్ల బతికారంట. 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల లోపల ఉన్నాం సముద్రంలో. ఎడ్జ్ అనేది కనిపించదు మనకి. లెగ్స్ పట్టుకున్నాడు, జారింది, ప్యాంట్ పట్టుకొని అస్సలు వదిలట్లే. ఆఖరికి జారిపోయేసరికి తప్పని ఇట్లా. తర్వాత ప్రభాస్ గారికి వచ్చి ఏం చెప్పారు మీరు? ఆయనకి ఎక్కువ టెన్షన్ ఉంది. ఆయన ఎన్టీఆర్ గారి మాటలో బాలకృష్ణ ప్రస్తావన కానీ, బాలకృష్ణ మాటలో ఎన్టీఆర్ గారి ప్రస్తావన కానీ ఎప్పుడన్నా రావడం మీ ముందు గమనించారా? ఉన్నది ఉన్నట్టు చెప్పండి సార్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా చెప్తా, సీరియస్లో బిజీ అయ్యారు. ఇక్కడ ఉండే ట్రీట్మెంట్కి అక్కడ కాదు, ఇప్పుడు తగ్గడం కాదు, ముందు నుంచి తగ్గే ఉన్నాయి. చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే సినిమాలో స్టార్ హీరోలతో పనిచేసేటప్పుడు నన్ను ఇలా ట్రీట్ చేసేవాళ్ళు, సీరియల్కి వెళ్తే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, అందుకని నేను సీరియల్స్ చేయను అని చెప్పేసి చాలా మంది యాక్టర్స్ చెప్తా ఉంటారు. అవునవును, వాళ్ళు చెప్పేది న్యాయం, నిజమే వాళ్ళు మాట్లాడేది. నిజమేనా? పొట్ట వస్తే ఒక్క 2 లైన్లు చెప్పలేడు వాడు ప్రాంప్టింగ్ లేకుండా. మన మేనేజర్లు అట్లనే ఉన్నారు, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అట్లనే ఉంది. వాడు రాగా సార్ చెప్పండి సార్. ఎప్పుడైనా ఇరిటేషన్ వస్తుంటుంది? ఇక్కడ దాకా వచ్చి ఆపుకున్న సందర్భాలు ఉన్నాయి. సీరియల్స్ ఇంత దారుణంగా ఉన్నాయి. ఒక్కొక్కరిని కొట్టబుద్దవుతున్నాయి. ఒకసారి సెట్లోంచి వెళ్ళిపోతున్నాను తెలుసా. కొట్టకొస్తే ఒక 2 ముక్కలు. ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా చాలా భయంకరమైన నిజాలు. సీరియళ్ళల్లో ఉన్న కీర్తి భట్ ఇప్పుడు ఎలా ఉంది రిలేషన్? నేను ఏదో నెగిటివ్గా చెప్పినా నేను ఆ పిల్ల గురించి అని ఏదో క్వశ్చన్ చేసింది. లేదమ్మా, నేను ఒకసారి ఫోన్ చేసి అడిగింది. ఫోన్ చేసింది. మరి ఆ పిల్ల రావాల్సిన డబ్బులు వెనక్కి వచ్చినాయి. మీరు చాలా బలంగా నమ్మారు, సొంత కూతురులాగా చూసుకుని. ఎవరు లేరు ఆ పిల్లకి. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకంటూ ఒక గుర్తింపు వచ్చింది, మీరు బిజీ అయ్యారు. అలాంటి టైంలో ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటి? ఇంకా వద్దు, ఎందుకు రోజు కొట్లాడుకొని రోజు ఇది పరిశాన అనే దానికంటే దూరం ఉంటే బెటర్ కదా. డైరెక్టర్ సత్యం గారు చుట్టూ ఉండే కొంతమంది మనుషులతో మాట్లాడాను. శేఖర్ బాధపడుతున్నాడు, గత 2-3 ఏళ్ళ నుంచి ఈ బాధ ఎక్కువైంది అని చెప్పి నాకు కొంతమంది చెప్పారు. కొడుకు కోసమైనా ఇక మీరు మారాలైతే. మారేది ఉంటుంది బా ఇప్పుడు. హాయ్, వెల్కమ్ టు మై షో. ఇండస్ట్రీలో సినిమాని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు, సినిమానే జీవితంగా బతికే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఈ సినిమా కొందరికి కీర్తిస్తుంది, కొందరికి డబ్బిస్తుంది. అయితే సినిమానే ఇంటి పేరు ఇచ్చే నటులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఛత్రపతి శేఖర్ ఒకరు. ఆయన ఒరిజినల్ నేమ్ చంద్రశేఖర్. ఛత్రపతి శేఖర్గా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. ఈరోజు ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సినీ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే నేను సినిమాలో స్టార్ హీరోలతో పనిచేసేటప్పుడు నన్ను ఇలా ట్రీట్ చేసేవాళ్ళు, సీరియల్కి వెళ్తే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, అందుకని నేను సీరియల్స్ చేయను అని చెప్పేసి చాలామంది యాక్టర్స్ చెప్తా ఉంటారు. అవునవును, వాళ్ళు చెప్పేది నిజమే వాళ్ళు మాట్లాడేది. నిజమేనా?
మీరు సీరియళ్ళకి వచ్చి ఎప్పుడన్నా మీరు గమనించాలి దూరం నుంచి మా బిహేవియరు. ఇప్పుడు నేను అన్నాను చూడు వీళ్ళ గురించి, ఏ హీరో స్టార్ అనే ఫీలింగ్ ఎప్పుడు చూపెట్టడు అవతల ముందు అని చెప్పాను సినిమా వాళ్ళ గురించి. కానీ ఇక్కడ అట్లా లేదు సీరియల్స్లో. ఇక్కడ వాడు ఒకటో రెండో చేసింటాడు సీరియల్ అంతే. అసలు వాడి యాటిట్యూడ్, వాడి నడకలో, వాడి ఫేస్లో తెలిసిపోతుంది మనకి. పొట్ట కోస్తే ఒక్క 2 లైన్లు చెప్పలేడు వాడు ప్రాంప్టింగ్ లేకుండా. 10 ఎక్స్ప్రెషన్లలో ఒక్కటి కూడా పర్ఫెక్ట్ ఇవ్వలేడు ఎక్స్ప్రెషన్. వాళ్ళందరినీ హీరోలను చేసి తీసుకొచ్చి పెట్టిడ ఆ భాష ఈ భాషలో తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి. కొందరు నేను సీనియర్ యాక్టర్లను చూసినా సీరియల్ చేస్తున్నారు. వాళ్ళకు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. ఎన్నో సినిమాలు చేసి వచ్చి నువ్వు అసలు సినిమా గడప కూడా దొక్కలే నువ్వు. వాళ్ళు అట్లాంటిది 200-300 సినిమాలు చేసి వచ్చిన వాళ్ళు అంతే కదా. అది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళకు కూడా నువ్వు రెస్పెక్ట్ చేయకపోతే ఎట్లా. ఇంకొకటి ఈ మిస్టేక్ నేను ఓన్లీ హీరోలది ఇక్కడ ఇప్పుడు కన్నడ నుంచి వచ్చిండ్రు, తమిళనాడు నుంచి వచ్చి నేను వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. మన దగ్గర మన మనుషులు కూడా అట్లనే ఉన్నారు, మన మేనేజర్లు అట్లనే ఉన్నారు, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అట్లనే ఉంది. వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇక్కడున్న ఆర్టిస్టులకు ఇవ్వట్లే. ఇట్లాంటి వానికి ఇస్తారంటే భయానికి ఇస్తారు. వాడు రాగా సార్ చెప్పండి సార్ బోలియే సార్ ఇది ఉంటుంది వాడిని. ఎందుకు వాడిని నెత్తినెక్కడ ఇంకా ఆడ ఇవన్నీ చేస్తే నువ్వు క్యాజువల్గా ఉండు. నువ్వు ఇప్పుడు మనతో ఎట్లా క్యాజువల్గా ఉంటున్నావు అట్లనే ఉండు. ఇప్పుడు ఇట్లాంటివి ఉంటాయి నాకు. ఇప్పుడు అంటే ఇట్లాంటివి నేను చూస్తుంటా గమనిస్తుంటా. అది నాకు నచ్చదు. ఈ అమ్మాయిలు కూడా అంతే, వాళ్ళని పట్టుకొస్తారు వీళ్ళని పట్టుకొస్తారు, వాళ్ళ బిహేవియర్ అంతే ఉంది. మనోళ్ళే చెడగొట్టిరా సగం. ఇప్పుడు మన సినిమాలలో కూడా తీసుకో, మనం బయట వాళ్ళని పట్టుకొచ్చినప్పుడు మనతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది, వాళ్ళతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది. మన దగ్గర జీ సాబ్ బోలియే సాబ్ బో సాబ్ సాబ్ అంటే ఆడు నీలుగుతాడు. ఇక నువ్వు మామూలుగా ఉంటానని నేర్చుకుంటే ఎప్పుడైనా ఇరిటేషన్ వస్తుంటుందా ఇలాంటి బిహేవియర్ చూస్తే? అయ్యో ఇరిటేషను, నేను సీరియల్లో చాలా ఇరిటేట్ అవుతుంటున్నాను. ఒక్కడికి కూడా ప్రొఫెషనలిజం అనేది ఉండదు. మనం సినిమాలు చేస్తుంటే ఒక సీన్ కోసము వన్ మోర్లు ఆర్టిస్టులు ఇన్వాల్వ్ అయ్యి డిస్కస్ చేసుకొని, అరే నువ్వు ఇట్లా కూర్చో నేను ఇట్లా, నీలా బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి ఇంత హోంవర్క్ చేస్తే వాళ్ళ దగ్గర ఏముంటుంది? నువ్వు చెప్తున్నావు ప్రాంప్టింగ్, నేను అరుస్తున్నా అంతే, నీ మాడ్యులేషన్లోనే అరుస్తున్నా. నాకంటూ వ్యక్తిగతంగా ఏమి ఇండివిజువాలిటీ లేదు, నేను ప్రూవ్ చేసుకుందామని ఏం లేదు. ఇలాంటి ఆర్టిస్టులకు అవసరం లేదు కదా ప్రాంప్టింగ్. నాకు అవసరం లేదు, వాళ్ళకి చెప్తాను. నాకు ఇరిటేషన్ వస్తుంది, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు సీన్ చెప్తున్నారండి, నేను సీన్ వింటున్నాను, నేను కూడా డైలాగ్ అనుకుంటున్నాను. ఇప్పుడు 5 మంది సీన్లో ఉన్నారు, 5 మందిని పిలుస్తారు, వాళ్ళు సీన్ చెప్తుంటారు అందరికీ. ఒకడు ఫోను, ఒకడు గిల్లుకుంటా, ఒకడు సొల్లుబాగుడు, వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఈడు ఒకడు ఫోను. ఇంకా వాడు చెప్పేటోనికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? నువ్వేం చేస్తావు ఇట్లాంటి దాంట్లో ఇరిటేషన్ రాదా? ఇప్పుడు నేనేమన్నా తిట్టినానుకో పొరపాటున ఇక్కడ దాకా వచ్చి ఆపుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అరే ఈ సీనియర్ కాబట్టి అనేసిండు మనని అని అనుకుంటే, ఎందుకులే వీళ్ళు దరిద్రులు ఇంతే, వీళ్ళు మారరు, మనం ఎందుకు వీళ్ళ గురించి, మనమే మారితే అయిపోలే, పట్టించుకోకుండా వదిలేస్తే వాడిని వాడు నాక్కుంటాడు. రేపు పొద్దున ఒక సీరియల్ చేస్తాడు, 2 సీరియల్ చేస్తాడు, 3వ సీరియల్ మర్చిపోతాడు. మరి సస్టైనిటీ అయితే ఉండదు. ఇలా అయితే ఉండదు. నీకు భక్తి అనేదే లేకపోతే నువ్వు ఎట్లా బాను? నువ్వు దేవుని దగ్గర పోయి ఉట్టిగా నమస్తే సాబా అని వస్తావా నువ్వు? అరే జర దేవుని దగ్గర మనస్ఫూర్తిగా పోతే మనస్ఫూర్తిగా ఆయన కూడా కొద్దిగా సంతోషం అనిపించాలి. వీడు ఎందుకు వచ్చిండ్రా నాయన ఉట్టి కొబ్బరికాయ ఒట్టిపోతాడని ఆయన ఫీలింగ్ ఎందుకు చెప్పారు? సీరియల్స్ ఇంత దారుణంగా ఉన్నాయి. అరే చూస్తే తెలుస్తుందబ్బా. ఒక్కొక్కరిని కొట్టబుద్ధి అవుతుంది నాకు, ఇరిటేషన్. ఒక్కోసారి సెట్లోంచి వెళ్ళిపోతున్నాను తెలుసా, నాకు నచ్చక సెట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఏం చెప్పను ఎవరికి. పొట్ట కోస్తే ఒక 2 ముక్కలు, ఈవెన్ మన తెలుగు వాళ్ళు కూడా
సేమ్ 2 లైన్లు ప్రాంప్టింగ్ లేకుండా చెప్పలేరు. క్యూ డైలాగ్ ప్రాంప్టర్ చెప్పాలండి నాకు మీకు? క్యూ డైలాగ్ కూడా ప్రాంప్టర్ ఎట్లా చెప్పారు? జస్ట్ 1 వర్డ్ కదా క్యూ. 1 వర్డ్. అవును. అక్కడి నుంచి ఇక్కడ రారా అని, అది కూడా అక్కడి నుంచి ఇక్కడ రారా అని వాడు స్టార్ట్ చేస్తే వీడు స్టార్ట్ చేస్తాడు. ఇంకేం భక్తి ఉంది, ఏం నేర్చుకుంటా అంటే నీకు పైసలు వచ్చినాయి సార్, నా పైసలు నాకు వస్తేనే బస్ కథ, నా స్టైల్ నేను కొడుతున్నా, నా మేకప్ నేను మంచిగా కనిపిస్తున్నానా లేదా స్క్రీన్ మీద, నేను మంచి బట్టలు కట్టుకున్నాను లేదు, ఇది తప్ప భక్తి అనేది లేనే లేదు. మనోళ్ళకి లేదు, బయట వాళ్ళకి లేదు. ఇది చాలా భయంకరమైన నిజాలు. సీరియళ్ళల్లో ఉన్న అసంతృప్తి ఏదో ఇట్లాంటి మీరు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తే కాదు, చూస్తే మేబీ నాకంటే ఎక్కువ నోటీస్ చేయొచ్చు మీరు. నేను ఒక్కోసారి వేరే పనులు ఉండే అంత నోటీస్ చేయనేమో అట్లా. అందుకే నేను వీళ్ళతో కూర్చొని వెళ్ళిపోతా, ఉంటే రూమ్లో కూర్చుంటా, లేదంటే పోయి కార్లో కూర్చుంటా. ఇట్లాంటివి ఉన్నాయి. సీరియల్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్. కీర్తి భట్ మీ కూతురు, అవునవును. ఇప్పుడు ఎలా ఉంది రిలేషన్? ఇప్పుడు నాకు ఆమెకు ఫోన్ చేయక చాలా రోజులు అయింది. మొన్న మధ్యలో నాకు చిత్రమందిలో కలిసింది, ఒక 2-3 రోజులు పక్క సెట్లో ఆమెది నేను మాట్లాడుకొని ఇంతే. దాని తర్వాత మళ్ళీ ఏదో తర్వాత నుంచి ఇంకా ఫోన్లు ఏం లేవు. నేను అప్పుడే ఏదో ఇంటర్వ్యూ వచ్చింది, నేనేదో నెగిటివ్గా చెప్పినా నేను ఆ పిల్ల గురించి అని ఏదో క్వశ్చన్ చేసింది. లేదమ్మా నేను ఒకసారి ఫోన్ చేసి అడిగింది, ఫోన్ చేసింది. చూస్తాగంటే అందులో ఏం తప్పు లేదు. నేను వేరే వాడికి ఇందులో ఏమైనా తప్పుగా నేను కీర్తి గురించి చెప్పినట్టు అనిపిస్తుందా నీకంటే, అసలు ఏముంది, నువ్వు ఏం మాట్లాడినాను. దానివల్ల ఏదో మరి ఆ పిల్ల తనకు మరి ఎందుకంటేందో తెలియదు, కొద్దిగా బాధపడ్డట్టు. సరే ఒకసారి మాట్లాడినాం, 2 సార్లు మాట్లాడినాం, తర్వాత నేను మాట్లాడలేదు. ఆ పిల్ల యాక్చువల్గా ముందే అలిగింది, వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగేటప్పుడు నేను వెళ్ళలేకపోయినా, పోలేదని అలిగింది. తర్వాత మొన్న మాటలు వచ్చి మళ్ళీ ఈ మధ్యలో నాకు ఫోన్ ఏం లేదు. మరి ఇంకా నేను కూడా ఏమి ఫోన్ చేయట్లేదు. వాళ్ళు రావాల్సిన డబ్బులు వెనక్కి వచ్చినాయి? నేను అడగలను, నేను అడగలేదు. మరి ఫోన్ చేశారు, నా గురించి నెగిటివ్గా మాట్లాడారు. సో ఇద్దరు మీకు రావాల్సిన అమౌంట్ మీకు ఇస్తానని చెప్పి అటు సైడ్ నుంచి కూడా లేదు. అవి రావు, అట్లాంటి మాటలు ఎందుకు వస్తాయి, ఇట్లాంటివి వస్తాయి. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, మీరు చాలా బలంగా నమ్మారు, సొంత కూతురులాగా చూసుకున్నారు. నేను నిజంగా మా పిల్లనే కాదు, నేను రెండో కూతురు త్రిషని అందరూ పిల్లలే అనుకున్నాను. అందులో చేసిన వాళ్ళని పిల్లలే అనుకున్నాను. భార్య అనుకోలేదు, కానీ పిల్లలు మాత్రం అదే నేను వాళ్ళకేదో చిన్న ప్రాబ్లం వచ్చిందంటే నేను నమ్ముతాను కదా, పాపం దానికి ఎవరు లేరు ఆ పిల్లకి. సో అది ఒకటి మైండ్లో ఉంది నాకు. కానీ రాను నేను అనుకున్నారే, మనసు ఇచ్చి చూడనే సీరియల్ చేసిన మనసు నేనే ఇచ్చినా కానీ ఎవరు ఇవ్వలేరా మనసు అనుకున్నాను. అండ్ ఇంకోటి, ఆ సీరియల్లో మీరు సంపాదించిన దానికంటే కూడా బయట పోగొట్టింది ఎక్కువ అంటగా. 3-4 బొక్క అందరికి ఇలాగ అప్పులు ఇచ్చి. అప్పులు కాదు, అదే తిరిగి అడగరుగా, ప్రింటింగ్ మీడియా ఉన్నట్టు. నేను వెనక ముందు అందుకే అది ఇంతకుముందు కూడా మనది ఆఫ్లో ఉండిపోయింది. పైసల గురించి అస్సలు ఆలోచించాలి, అదొకటి బాధ, అదొకటి ప్రాబ్లం. మనం ముందు నుంచి పైసలు చూసింది లేదు, పాడు చూసింది లేదు. ఇప్పుడు ఉంటేనేమో ఏదో కొనుక్కుందాము, ఏదో ఉంటే వాడు అడిగింది కదా అని చేసినాం తప్ప మనకు తెలియదు ఆ తర్వాత ఇవి నిజాలా అబద్ధాలా అనేది. ఇప్పుడు తన పట్ల మీ అభిప్రాయం ఎలా? ఇప్పుడు ఇది విన్నా కూడా మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు, హలో నాన్న నువ్వు నా గురించి తప్పుగా చెప్పి, నేను అసలు ఇలా ఫోన్ ఎత్తడం మానేసిన. కాదు, ఇప్పుడు మీ అభిప్రాయం ఎలా ఉంది? తను సరే తన పాత్రలో తను వెళ్ళిపోయింది, ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటున్నారా, లేకుంటే అసలు మనకు సంబంధమే లేదు, మనకు అవసరం లేదు అనే ఒక అభిప్రాయానికి? అట్లా అనుకోలేమబ్బా, అట్లా అనుకునే మనస్తత్వం ఉంటే బాగుపడేటో అట్లా ఏమో అనుకోలేను. కానీ ఫోన్లే అది మంచిగుండని ఏదో ఒకటి, కానీ తిక్క పనులు చేయకుండా పని ఏదో సిన్సియర్గా చేసుకుంటా 2 సీరియల్ చేసుకుంటా బతుకుతే మంచిది, ఒకరి మీద డిపెండ్ కాకుండా. బస్ అంతే, అదే అనుకుంటా. ఇంక ఇప్పుడు దాకా కాస్త సీరియస్ టాపిక్స్ అని సరదాగా ఒక 2 సరదా క్వశ్చన్స్ అడుగుతాం. బిగ్ బాస్ చూస్తారా? చూడండి, ఛాన్స్ వస్తే చూస్తోని తెలుగు చూడు. ఛాన్స్ వస్తే వెళ్తారా? నేను అస్సలు అమ్మో దండం. బిగ్ బాస్ అనే దానికి అసలు దరిదాపులో కూడా ఏంటి అంటే ప్రాబ్లం ఏంటి?
అన్న నేను పోతే 1-2 రోజులలో బయటకు వచ్చేస్తా పోయినా. ఎందుకంటే అలా ఊగే అట్లా ఇంత బుర్ర పెట్టలేను నేను, తెలివితేటలు అంత ఉపయోగించలేను. ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి నాకు ఎట్లుంటే అట్లా ఉంటా, ఎట్లా మాట్లాడాలనిపిస్తే అట్లా మాట్లాడతా. ఏదో ఇప్పుడు మీతోనే ఏదో అప్పుడప్పుడు మంచిగా మాట్లాడుతున్నా కానీ నాకు వచ్చేది నా భాష అలాగూ నేను మాట్లాడేది తెలంగాణ. ఇట్లా నేను వాళ్ళతో ఇమ్మడలేనబ్బా. వాళ్ళు అంటే నాకు వాళ్ళు ఎట్లా కనిపిస్తారు అంటే అక్కడ కనిపిస్తుంటారు దేవతలు దేవుళ్ళ లెక్క కనిపిస్తుంటారు నాకు వాళ్ళు. అంటే అంత పాషు మనం ఇక్కడ మనం అనుకుంటా కానీ వాళ్ళని చూసినాక మనం చాలా పాష్ అనిపిస్తుంది. వాళ్ళ లోపల చూసినాక కొందరిని చూసినాక మనం చాలా పాష్గా అనిపిస్తుంది. ఫస్ట్ టైం అట్లా అనిపిస్తుండే, ఇప్పుడు సో బిగ్ బాస్కి అయితే వెళ్ళరు. హే అండ్ సెకండ్ క్వశ్చన్ సార్, క్రికెట్ ఇండస్ట్రీలో క్రికెట్ అంటే బాగా పడి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో శేఖర్ టాప్లో ఉంటాడని చెప్పి అంటే మేము టీవీ 4 బ్యాచ్లు తయారు చేసిండ్రు, గ్రీన్, ఎల్లో, బ్లూ, ఆరెంజ్ అని. ఓ 40 మంది 45 మంది ఓవరాల్ 50 మంది అప్పుడప్పుడు ఆడేటోళ్ళు. గ్రౌండ్ బుక్ చేసుకొని ఒక 4 టీంల మధ్యలో ఈ టీం ఫైనల్కి వచ్చింది, ఫైనల్ ఆడి అట్లాంటి పెట్టిండ్లే చేసిండ్రు. ఇప్పుడు ఆ జోష్ తగ్గింది. ఇప్పుడు మేము కూడా పోతలేము. అప్పుడు బాగా పరిగెత్తటోళ్ళం, అప్పుడు మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది, ఇప్పుడు మరి తగ్గిపోయింది. అండ్ తెల్లవారుజామున 3 గంటల దాకా 4 గంటల దాకా తారక్, రాజమౌళి, మీరందరూ క్రికెట్ ఆడేవాళ్ళంట. అది ఎప్పుడు మేము ఎప్పుడన్నా 3-4 అవుతుంది. మేము ఇంటికి వచ్చేసరికి 6. మళ్ళీ ఇవి కూడా ఉంటాయి కదా మావి. అది పక్కా మేము స్టార్ట్ చేసేది 8 గంటలకు అబ్బా. ఒక మ్యాచ్ ఆడాం మేము, 2 మ్యాచ్లు ఆడతాం. నువ్వు గెలిచినావని నేను మళ్ళీ ఆడతావా. కెప్టెన్స్ ఎవరు? కెప్టెన్స్ ఎవరు? తారక్ ఇటు మా సైడు, అటు సారు రాజమౌళి గారు. ఇద్దరి మధ్య ఎప్పుడన్నా వాదులు ఆడుకోవడం సరదాగా అయినా సరే? వాళ్ళు సరదాగానా, సీరియస్ అవుతాయి. సీరియస్గానా? సీరియస్ ఉంటాయి మ్యాచ్. అయ్యే బాగా క్రికెట్ గేమే ఇంక అంతే. ఆడ తర్వాత ఇక ఎవరి ఇదేం లేదు ఆడ కంపల్సరీ అంతే. ఎన్టీఆర్ గారు బ్యాటింగ్ బాగా చేస్తారా, బౌలింగ్ బాగా చేస్తారు? బ్యాటింగ్ చేస్తారు, బ్యాటింగ్, ఓపెనింగ్ వెళ్తారు. ఇంకా రాజీవ్ వాళ్ళిద్దరు ఓపెనింగ్, లేదంటే నేను తారక్ వెళ్తాం ఒక్కోసారి ఓపెనింగ్. ఓకే. మళ్ళీ మన అలీగారి బ్రదరు ఆ పిల్లోడు, మేము వెళ్తాం. మ్యాక్సిమం మేము ఆడితే ఓపెనింగ్ నేనే వెళ్తా, లేదా అంతే అట్లా ఉంటుంది కొద్ది. 2 మ్యాచ్లు అయితే ఇంకా ఆ మ్యాచ్లు అవ్వగానే రాలేము కదా, ఆ మధ్యలో డిన్నర్ బ్రేక్ ఒకటి. అవును. ఓకే, మళ్ళీ మ్యాచ్ కాగానే రాదు కదా, మళ్ళీ డిస్కషన్. నువ్వు ఆ క్యాచ్ కొట్టలేను, అట్లా ఊరుకోలేను, ఈ బ్యాట్ ఇట్లా కొట్టేది ఉండే, ఈ డిస్కషన్ మళ్ళీ 1-2 గంటలు ఉంటుంది. మళ్ళీ ఈ లోపల తెల్లారుతుంది కథం. పక్కలో షూటింగ్ లేకపోతేనే పెడతారు కదా. ఓకే. అవి ప్లాన్ చేసుకొని పెడతారు. సాటర్డే పెట్టేస్తారు, సండే ఎట్లా ఉండవు కదా, అట్లా చేస్తారు. అండ్ ఫైనల్గా సార్, ఇన్నేళ్ళ ఈ జర్నీ తర్వాత నేను మారాల్సిన అంశాలు నాకు తెలుస్తున్నాయి, మారలేకపోతున్నాను, త్వరలో మార్చుకుంటాను అనే అంశాలు ఏమన్నా మీకున్నాయా? మనకున్న బలహీనతలు ఏముంటాయి, సిగరెట్ అట్లాంటివి. ముందాగుతారా? అవి మందు మానేసి. అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 18 years ముందు తాగేటోని, 18 years మానేసిన. మళ్ళీ మొన్న 7-6 years నుంచి తాగిన, మళ్ళీ మొన్న మానేసిన. వాళ్ళు సిగరెట్లు అయితే అది అనుకోవాలి. ఇంకా ఇది సోంబేరితనం ఉంది కదా, ఇది మా అయ్యి ఎట్లా మారదు. ఇక నేను ఒకటే అనుకున్నాం, ఎట్లున్నాం అట్లున్నాం రానైనా పోనీ బండి నడవని. సరే ఏంది ఇప్పుడు ఏడ మార్చుకుంటూ కూర్చోవాలి మనం, సరే మారదాము, ఏడ మారాలి. నేను ఇప్పుడు మీకు సీరియల్లో చెప్పినప్పుడు నాకు మెంటల్ వస్తుంది అన్నా కదా, అది మార్చుకోలేరు. అది వస్తుంది, అది నేను మార్చుకోవాలి ఆడనే. ఇప్పుడు నా కోపం ఎందుకు వస్తుంది, ఈ కొడుకులనే అబ్జర్వ్ చేయకపోతే అయిపోయింది కదా. అవును. నేనే వీళ్ళు ఇంతే మారనని నేను ఫిక్స్ అయిపోయాను అనుకో, నేను మారినట్టే కదా. నేను మారితే నాకు కొద్దిగా ప్రశాంతత ఉంటుంది, ఆ కొడుకులు బాగానే ఉంటారు, నాకు ఇక్కడ మెంటల్ వస్తుంది కదా. అట్లా అదొకటి మార్చుకోవాలని చూస్తా. అవతలను మారేదానికంటే మనం మారితే బెటర్. సార్ ఇంతసేపు ఇంటర్వ్యూ చేశాను,
అంటే మీ వెల్ విషర్గా అడుగుతున్నాను అండ్ మీ అభిమాని కూడా నేను. మీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ ఇంటర్వ్యూ కూడా ఏరి కోరి శేఖర్ గారిని నేను ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పి ఇంటర్వ్యూ కూడా నేను పెట్టించుకున్నాను. సో నేను కాస్త చనువు తీసుకొని మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. ఇకపై ఇలా కాకుండా ఇండస్ట్రీలో మీకు పరిచయం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని మంచి అవకాశాలు సంపాదించుకొని అవసరమైతే వాళ్ళని అడిగి మళ్ళీ శేఖర్ యాక్టివ్ అవుతాడు, అద్భుతమైన పాత్రలు మళ్ళీ చేస్తాడు, నేను ట్రై చేస్తాను, ఎందుకంటే మీ యాక్టింగ్ మిస్ అవుతున్నాం మేము. సో ఒక్క మాట ఏమైనా ఇవ్వగలరా? నేనే లేను సరే నేను ఇట్లా అట్లా ఉంది అట్లనే ఉంటా అనేది ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు నాకు సీరియల్ వచ్చినా చేసుకుంటా, మేబీ డబ్బులు తక్కువ వస్తాయి. ఇక్కడ 6 గంటల దాకా పని చేస్తే ఆడ 9 గంటల దాకా పని చేస్తే. ఇక్కడ సినిమాలలో ఏంటంటే మన పని మనం చేసుకుంటాం వెళ్ళిపోతాం ఇదని. కానీ ఇక్కడ అట్లా లేదు. కొద్దిగా ఎక్కడో నాకు పొల్యూషన్ కనిపిస్తుంది ఇప్పుడు కొన్ని చోట్ల. సినిమాలలో అస్సలు అట్లాంటిది ఏం నాకు కనిపించదు. అందుకే అసలు కొన్ని దగ్గర కనిపించవచ్చు. కానీ నేను అయినా సరే నేను వెళ్ళి వచ్చిన చిన్న వేషమైనా మేబీ ఇప్పుడు ఛత్రపతి లాంటి క్యారెక్టర్ మళ్ళీ పడాలంటే అట్లాంటి ఫ్రెండ్ వేషం చేసే ఏజ్ నాది దాటేసిన. సో అట్లాంటి ఇంపార్టెంట్ రీసెంట్ గా త్రిబుల్ ఆర్ లో కూడా మీది చాలా మంచి క్యారెక్టర్, అట్లాంటి ఇంపార్టెన్స్ పక్కనే ఉంటారు కదా, అట్లాంటిది ఏదైనా పడితే చేయాలి. సార్ నాకు ఒక కాల్ క్లియర్ చేయండి. శేఖర్ సినిమాలు చేయడానికి రెడీగానే ఉన్నాడు, సీరియల్స్ వల్ల ఏం బిజీ అయ్యి సినిమా అవకాశాలు వద్దు అనట్లేదు, మీరే నన్ను అప్రోచ్ అవ్వట్లేదు, ఇది కరెక్టా? నేను రెడీగానే ఉన్నా. నాకు నేనే చెప్పిన కదా, ఏ పని వచ్చినా చేయాలి, అది మన మన ధర్మం, అది మన ప్రొఫెషన్ కదా. నేను అది ఇదేనేమి ఇది లేదు. కాకపోతే సినిమాలలో ఏమైందంటే ఈ యాక్షన్ పరిగెత్తడాలు, ఈ రోప్ వర్క్లు ఇవి ఉంటాయి ఫైట్. సో అవి నేను ఫస్ట్ ఇవే అడుగుతున్నా, ఇవి ఉంటాయా?